నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. సామెతల గ్రంథం 14:12 ఈ మాట ఉంది. ఒకని దృష్టికి వాడు నడిచే మార్గము చాలా సరిగా కనబడుతుంది, తుదకు అది మరణానికి దారితీస్తుంది. సామెతలు 14:12 చూడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీను. నీ అడుగులు జాగ్రత్త. నువ్వు వేసే అడుగులు వాక్యము అనుసరించి ఉంటే నీ అడుగులు ఎప్పుడు కూడా జారో. వెన్ యూ స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ ఫీట్ విల్ నెవర్ టంబుల్. అంటే అంత ఖచ్చితంగా ఉంటుంది నువ్వు తీసుకునే నిర్ణయాలు కానీ, నువ్వు ఎంచుకునే మార్గం కానీ, నీ ఆలోచనలు కానీ, నీ క్రియలు కానీ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంటే నీకు డోకా లేదు కదా. ఆత్మకు విరోధంగా ఏ నియమం లేదట. అందుకే ఆత్మ నియమం ద్వారా నీ కుటుంబం నడిపించగలగాలి. అసత్యానికి, పాపానికి, లంచగొండితనానికి తోడు నిలవద్దు. అప్పుడు చెప్పాలి తప్పండి. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి మోకరించి నా వడిలో ఆమె తలబెట్టి ఏడుస్తూ ఉంది. నేను ఇట్లా ఆమెను లేపి, ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నావు అంటే, ఏం చేయాలమ్మా, కట్టుకున్న భర్త 20 సంవత్సరాలు అయింది, ఏం ఎదుగుదల లేదు మా కుటుంబంలో, పచ్చి శుద్ధ పప్పు ముద్దండు. అయ్యో ఎందుకు అట్లా అంటున్నావమ్మా? ఏమి రాదమ్మా, ఆయన తోటి ఉండేవాళ్ళు లంచాలు తిని ఇండ్లు మీద ఇల్లు కట్టుకున్నారమ్మా, ఆస్తిపాస్తులు సంపాదించినారమ్మా. కానీ మా ఆయనకు అస్సలు తెలివి లేనోడమ్మా. నేనన్నా, మీ ఆయన నీతిమంతుడు, నీతిమంతుడు నీకు భర్త దొరికినాడని, నీకు ఆ భాగ్యవంతురాలని నీకు తెలియలేక భర్త లంచగొండిగాడని ఏడుస్తున్నావు ఎందుకు? లంచము తినేవాని నోరు మట్టితో నింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం కదా. నీ భర్త ఏది తెచ్చినా కష్టాజీతాన్ని, వ్యర్థమైన ఖర్చులు చేయకుండా దాన్నే దేవుడు 5 రొట్టెలు 2 చేపలుగా విస్తారంగా ఆశీర్వదించి 12 గంపలు మిగిలిపోయే రీతిగా దీవించగలడు కదా అని చెప్పి ఆమెకు ఒక అరగంట కౌన్సిల్ చేస్తే మారిపోయిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందింది, ఇప్పుడు సేవ చేస్తుంది. 1/2 అవర్ కౌన్సిలింగ్, చక్కగా మారిపోయింది. ఆమె 2 కుమార్తెల వివాహం కూడా జరిగిపోయింది. దేవుని సేవ చేస్తుంది. నాకు మంచి మార్గం బోధించినావమ్మా నువ్వు. అనన్య, సఫీరా 2 ఉన్నారు భార్య భర్తలు. అనన్య తప్పు చేస్తే సఫీరా చెప్పాలా, అయ్యా ఇది దేవుని మోసం చేయకు, ఇది చాలా డోకా మార్గం, పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేయకు, అట్లా మోసం చేసి మనం నిలవలేము, చచ్చిపోతామని చెప్పాల్సింది. భర్త చేసిన తప్పుకు ఆమె కూడా తోడు నిలిచింది. అనన్య, సఫీర్. ఇక్కడ ఐక్యత ఉంది కానీ ఐక్యత నాట్ విత్ ద ప్రాపర్ ఇంటెన్షన్, దేవుని మార్గంలో ఉన్న ఐక్యత కాదు. అక్కడ ఆమె చెప్పాల్సిందనమాట, తప్పిది, దీనికి నేను తోడు నిలవను అని చెప్పే ధైర్యం లేకుండా ఆమె ఆయనతో కలిసింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నించి 2 కూడా మరణమైనారని అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నది. కొన్నిసార్లు పిల్లల మధ్యలో ఐక్యతను చెడగొడతారు కొందరు స్త్రీలు, కొందరు పురుషులు. దే టేక్ సైడ్స్. 3 పిల్లలు ఉంటే 2 నా సైడ్, ఆయన మీ సైడ్. అలా ఎప్పుడు కూడా పిల్లల్లో విపక్షత చూపకూడదు తల్లిదండ్రులు. దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఎందుకంటే యు క్రియేట్ డిస్కార్డ్ అండ్ డిస్యూనిటీ అమంగ్ చిల్డ్రన్. తెలివిలేని మాటలు నోటి నుండి వస్తారు. వాడండి, వాడు నా ముద్దల కుమారుడు అండి, నా పెట్టండి అంటే వారిద్దరేం కావాలి మిగిలినోళ్ళు. అప్పుడే వస్తుంది విభేదం. ఆహా,
వాడంటే నీకు చాలా ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదు. చూడండి, ఇది పెట్టింది ఎవరు? నిప్పు. ఆ తల్లి, తెలివిలేని తల్లి, తెలివిలేని తండ్రి. కాబట్టి ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ, ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. అక్కడ అందరినీ సమంగా చూడాలి. చూడండి, రిబ్కా చేసిన తప్పు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. యాకోబును ఎక్కువగా ప్రేమించిందట. యాకోబుకు రావాలంతా మరి ఇస్సాకు పలికే ప్రతి ఆశీర్వాదం ఎన్ని ఎత్తులు వేసింది, ఎంత కుయుక్తి నేర్పించింది. షీ ఈజ్ అ క్రాఫ్టీ ఉమన్. బట్ వాట్ హ్యాపెండ్? అన్నదమ్ముల మధ్యలో జగడము పుట్టింది కదా, ఆమెనే కదా దాని కారకురాలు. ఇలాంటివి చాలా వాక్యంలో ఉన్నది. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ సీక్ పీస్, సీక్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. యూనిటీ లేదు అన్నప్పుడు సెట్ ఇన్ టు ప్రేయర్. ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ వీ హ్యావ్. అంతకంటే మించిన ఆయుధం ఏముంది? ప్రార్థన మించింది. నువ్వు ప్రార్థనలో కనబడితే దేవుడు దిగొస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 14:19 రోమన్స్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయటని ఆసక్తితో అనుసరింతు. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కోరాలి. అంటే బిడ్డలు కానీ, భర్త లేక భార్య కానీ అందరూ దేవునిలో వర్ధిల్లాలి అని ఆశ. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమ అనే బంధం చేత కట్టు ప్రభువా, మా కుటుంబంలో ఐక్యత దయచేయని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఏకభావము, ఏక మనస్సు, మరి ఏక తాత్పర్యాన్ని దేవుడిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 15:5-6 చదువుదాం. రోమన్స్ 15:5-6. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మన దేవుడు ఓర్పునకు ఆదరణకు కర్త, ప్రేమకు సమాధానానికి కర్త, విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త. అన్నిటికీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కనుక అంటున్నాడు, మీరు ఏకభావం గలవారై ఉండాలి. ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం. ఇట్ బ్రింగ్స్ సచ్ ఎ గ్లోరీ టు గాడ్. సంఘములో కొందరు అనైక్యత సృష్టిస్తారు. అట్టి వారిని గురిపెట్టి చూడాలి, కనిపెట్టి చూడాలి. ఒక్క నక్క చాలు వనమంతా చెడగొట్టడానికి. పట్టుకోవాలి ఆ నక్కను ఆత్మాభిషేకంతో. సంసోను పట్టుకోలేదా? 300 నక్కలు తోక కట్టి దివిటి పెట్టి శత్రుల చేలు మీదకి విడుదల చేయలేదా? గాడ్ విల్ గివ్ దట్ అనాయింటింగ్. యు డిటెక్ట్ ద పర్సన్ హూ ఇస్ క్రియేటింగ్ డిస్కార్డ్ ఇన్ ద చర్చ్. కుటుంబంలో కూడా విచ్ఛిన్నం కావడానికి సాతానుడు ఎవరిని ప్రయోగిస్తున్నాడు? గురిపెట్టి చూడాలి. డీల్ విత్ దెమ్. గాడ్ విల్ అనాయింట్ యూ. హీ విల్ బ్రింగ్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, పీస్ ఇన్ యువర్ చర్చ్. అందుకే పరిశుద్ధాత్ముడు రాసిన లేఖన భాగం పౌలును ప్రేరేపించి రాస్తున్నాడు. ఏకభావం గలవారు ఉండాలి, ఏకగ్రీవంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఇది ప్రభువుకు మహిమ తీసుకొని వస్తుంది. దేవుని చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. ఓర్పునకు ఆదరణ కర్తయ్యకు దేవుడు మీకు ఇది అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ విత్ సచ్ కాన్ఫిడెన్స్, సచ్ పేషెన్స్, కంఫర్ట్ అని అర్థం. పిల్లలు మాట వినకుంటే చాలామంది తల్లిదండ్రులు చాలా టఫ్గా డీల్ చేస్తారు. బాలుడు నడవలసిన త్రోన నేర్పాలి కదా, బెత్తంతో కొడితే వాడు చావాడు కదా అంటే కొట్టి చంపాలని కానే కాదు. అయ్యో అలా కాదు. పిల్లలను విసికించి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. దే ఆర్ ఇండివిజువల్స్. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటలెక్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ నేచర్. అది కాకుండా మరి బలవంతం చేస్తూ కొన్ని కోర్సులలో జాయిన్ చేపిస్తారు. బలవంతం చేసి ఇట్టుండాలి అట్టుండాలని పడితే అది చాలా బాధాకరం. కొందరు పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారండి. నాకు తెలుసు ఓ కుటుంబంలో 23 సంవత్సరాల అబ్బాయిని, ఒకడే కొడుకు, మరి ఆ ఒక్క కొడుకును చాలా గారవం చేసి పెంచినాడు. ఆ కొడుకు మాట వినకుంటే చాలా కోపం వచ్చేసింది. కొట్టి పిల్లోడు ఇంటి నుండి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంటికి రానియాడాడు. ఇంటికి వచ్చేదే లేదు. వాడు ఆ కోర్స్ కంప్లీట్ చేసి పాస్ అయ్యే వరకు
వాడి ఇంటి ముఖం చూడొద్దు. ఇప్పుడు ఆ బిడ్డ హాస్టల్లో ఎక్కడో తల్లి కష్టపడి పనిచేసి సంపాదించి డబ్బులు కూడా నేను ఖర్చు పెట్టాను, వాని బ్రతుకు వాడు బ్రతకాలి. ఏం మాటలు ఇవి? తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు గెట్ అవుట్ అన్నాడా? వాడు పందులతో సహవాసం చేసి పందిపొట్టు తింటూ తండ్రి ఆస్తి అంతా చెడగొట్టి తండ్రికి చెడ్డ పేరు తెచ్చి వేశ్యలతో సాంగత్యం చేసిన వాడు తిరిగి ఇంటికి వస్తే వాని మెడ మీద పడి ఏం చేస్తున్నాడు తండ్రి? ముద్దు పెట్టి పెద్ద విందు, చెప్పులు తొడిగించి బంగారు ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి ఒక పొటేలు బలిసిన పొటేలును వధించి బంధుమిత్రులకంతా విందు చేసినాడు. తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేసినాడు. ఇల్లంటే అదండి. ఎనీ టైం ఎనీ ప్రాబ్లం, యూ షుడ్ నాట్ గెట్ అవే ఫ్రమ్ యువర్ హౌస్. హౌస్ షుడ్ బి ద ప్లేస్ వేర్ యూ గెట్ రెస్ట్, రెక్యుపరేషన్, పీస్. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అంట. పక్షులు కూడా వస్తాయి కదా, దినమంతా ఎక్కడెక్కడో ఎగిరి గూటికి వచ్చేస్తాయి. ఇల్లు ఒక గూడు అన్నమాట. పిల్లలకు నెమ్మది ఇవ్వాలి, ఇంటి ఆయనకు నెమ్మది ఇవ్వాలి, ఇంటి ఆవిడకు నెమ్మది ఇవ్వాలి. ఇల్లు ఒక నరకంగా సృజించుకుంటే ఎలాగో? యూ కెన్ క్రియేట్ ఏ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, ఏ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్. యూ నీడ్ దట్ కెపాసిటీ. అంటే ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఒక నరకాన్ని కూడా నువ్వు పరలోకంగా మార్చుకోవచ్చు, ఒక పరలోకాన్ని కూడా నరకంగా మార్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు శ్రద్ధగా గమనించాలి. దేవుడు మనకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలని చాలా ఆశిస్తారు. నీకు దేవుడు ఒక కుటుంబము చక్కబెట్టడానికి మొట్టమొదటి జ్ఞానం ఇవ్వాలి. ఎనీవన్ కెన్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, బట్ ఇట్ రిక్వైర్స్ గాడ్స్ గ్రేట్ విజ్డమ్ టు కన్స్ట్రక్ట్ యువర్ హోమ్. హోమ్ వేరు, హౌస్ వేరు. హోమ్ అంటే కుటుంబం, హౌస్ అంటే ఇటుకలు, ఇనుము, రేకులు, ఈ సిమెంట్తో కట్టే భవనం. ఎంత పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు, దాంట్లో సమాధానం లేని వారు ఎంతమంది ఉన్నారు. తీరా మనస్పర్ధలు వచ్చి ఇల్లు అమ్ముకుంటారు కదా. నడి రోడ్డు మీదకి వచ్చే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. దే స్టార్టెడ్ వెల్ బట్ ఎండెడ్ వెరీ డ్రాస్టికలీ. అలా కాకుండా తప్పకుండా ఐక్యత కొరకు ప్రయాసపడాలి. హోంవర్క్ అది. చిన్నపిల్లలు హోంవర్క్ చేస్తూ అయిపోగానే ఎంత సంతోషపడతారు. అలాగే ఎప్పటికుండదు ఈ హోంవర్క్. ప్రభు మనకి చెప్పిన పని చేస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేర్స్తే విల్ బి వెరీ హ్యాపీ. గాడ్ విల్ గివ్ దట్ ఇన్నర్ పీస్. ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. మార్కు 7:37 జనసమూహం అంటుంది, ఈయన ఎవరు? ఇతను సమస్తము బాగుగా చేసినాడు. అంటే ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. అందుకే దేవుని ఆశ్రయించాలి. పరిశుద్ధ గ్రంథము ఐక్యంగా ఉండాలని మనకు బోధిస్తుంది. కొందరు ఇంట్లలో సమాధానం ఎందుకు లేదు, ఐక్యత లేదంటే ఆ భర్త తెచ్చిన జీతం సరిపోదట. ఆయన ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంది, పేపర్లో చూసిన. అయ్యో దేవుని వాక్యం కరువైంది కదా అంటే ఆమెకు జ్ఞానము లేదన్నమాట. పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి, సామెతల గ్రంథం 15:16. కొందరి స్త్రీలకు పురుషులకైనా ఎంత దేవుడిచ్చినా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కొనాలి భూములు, ఇంకా ఉండాలి బంగారం. వాట్ ఈస్ ద స్క్రిప్చర్స్ టెలింగ్? సామెతలు 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారంగా ఉంది, మెడ నిండా దండలు ఉన్నాయి, బంగారం ఉన్నది, లాభం లేదు. గుండెలో ఉండాలి నీకు నెమ్మది. హల్లెలూయా. నీ గుండెలో ఉండాలి ప్రభు. అప్పుడే నీ కుటుంబం కళగళలాడుతుంది, సమాధానంగా ఉంటుంది. భర్తను విసిగించడం కాదు. చాలామంది భర్తలు గుండెపోటుతో ఎందుకు మరణిస్తారని ఒక రీసెర్చ్ చేసిన నేను. అరే ఏంది పాపం హార్ట్ అటాక్తో ఎందుకు చచ్చిపోతున్నారు? భార్య పెట్టే పోరన్నమాట. ఇంతంత కాదు, అది తీసుకురా ఇది తీసుకురా, ఇంత కావాలా అంత కావాలా, పక్కన వాళ్ళు అట్టున్నారు, ఇక్కడ మనం ఇట్లున్నాం. చెప్పి 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 భర్త
భర్త యొక్క సమాధానాన్ని నశింపజేసి తీరా తను ఊపిరి పోయిన తర్వాత ఈమె విధవరాలై వెలజిల్లుతుంది కదా. ఎంత బుద్ధిహీనత అది. నీ భర్త బాగుండాలి. భర్త తెచ్చిన ఆ కష్టార్జితాన్ని దేవుని చేతులకు అప్పగించి దాంట్లో దశంభాగం తీసి, దేవుడు ఏ రోగం రాకుండా నిన్ను, ఏ తెగులు నీ గుడారం సమీపించకుంటే, ఆ వైద్యునికి వ్యర్థమైన ఖర్చులు లేకుంటే సరిపోదా? తప్పకుండా సరిపోతుంది. వ్యర్థమైన ఖర్చులన్నీ కొట్టివేస్తాడు దేవుని మార్గంలో నువ్వు ఉంటే. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండుట శ్రేష్టం. సామెతలు 25-24 చదవండి. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. ఎంత తెచ్చినా కొంతమంది స్త్రీలకు తృప్తి ఉండదు, కొంతమంది పురుషులకు కూడా ఉండదు. మీ ఇంటి నుండి ఎంత తెచ్చినావు, పెళ్ళైనప్పుడు ఎంత ఇచ్చినావు కట్నం, మీ నాయన ఎంత ఇచ్చినాడు, మీ అమ్మ ఎంత ఇచ్చింది. ఇవి ఎందుకు పిచ్చి మాటలు? జీవిత భాగస్వామిని దేవుడు నీకు పక్కన పెడితే అసలు నువ్వు బంగారంతో తులదూగుతావా? లేకుంటే హౌ కెన్ యూ కంపేర్ హర్ విత్ ఎనీ మెటీరియల్? షీఈస్ అ ప్రైజ్డ్ పొజిషన్ బిసైడ్ యూ. ఆమె లేకుంటే నీ జీవితం శూన్యంగా ఉంటుంది కదా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని కదా దేవుడు నీకు భార్యనిచ్చింది. ఆ భార్యను వేధించి 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 ఆమె కాయలో పడి పడకబట్టి దేవుని ఉగ్రత వచ్చి దేవుడు ఆమెను తీసుకొని ఈయన ఒంటరిగా మిగిలిపోయి పిల్లలు దిక్కు లేకుండా అయిపోతా దేవుని చిత్తమా? కానే కాదు. అందుకే ఇట్స్ నాట్ మనీ దట్ మ్యాటర్స్. గాడ్స్ విల్ షుడ్ బి డన్ ఇన్ యువర్ హౌస్. దేవుని చిత్త ప్రకారం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని పఠించాలి కదా. 143వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉంది కదా, దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో దేవుడు అన్నీ ఇచ్చినా కానీ నెమ్మది లేదు. అదేంటి? కొన్ని కుటుంబాల్లో ఏమి లేకున్నా, ఏమున్నా ఏం లేకున్నా దేవుని సమాధానం ఆ కుటుంబాన్ని ఏలుతుంది. అదెందుకు? అది ఎలాగూ అంటే గాడ్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ అపాన్ ద మెటీరియల్ యూ పొజెస్. నీకున్న సామాన్లు, సరుకులు, ధనము, బంగారం, వెండి మీద కాదు దేవుడిచ్చే సమాధానాన్ని నువ్వు పోల్చుకోవాల్సింది. గాడ్స్ పీస్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మెటీరియల్ థింగ్స్. దివ్యమైన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ తలంపులకు, నీ క్రియలకు, నీ చర్యలకు తోడుండి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి చేదైన జీవితాలు ఉన్నాయి, చేదు కుటుంబాలు, కాకరకాయ పసరంత చేదు. భార్య భర్తలకు పడదు, పిల్లి ఎలుకను చూసినట్టుంటుంది, భయపడి వణుకుతూ. అలాగుండాలని దేవుడు పెట్టినాడు ఈ వివాహం అనే వ్యవస్థను. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడు ఎంత అద్భుతంగా దీన్ని సృజించినాడు. ఇది ఆదికాండం 1:26లోనే మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ, త్రిత్వము ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆదికాండం 1:26 దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. స్త్రీ అంటే మన చౌకబార అనుకున్నారా ఏంటి? దేవుని రూపంలో సృజింపబడినది. పురుషుడే మన చౌకనా? దేవుని రూపంలో సృజింపబడిన. ఈచ్ షుడ్ రెస్పెక్ట్ యువర్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. భార్య అంటే స్త్రీ కదా, నలిసేయాల, అడబడి ఉండాలి గొంగడిలాగా, తనాల. అట్లా కానే కాదు. స్త్రీ కన్నీళ్ళు విడవద్దండి. నేను స్త్రీనైనది కాదు చెప్పేది, నేను దేవుడు వాడుకునే ఒక ఆయుధాన్ని అంతే. నేను స్త్రీని గాను పురుషుని గాను అంటే నేను అలాంటి లెక్కలు ఎప్పుడు పెట్టలేదు. ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నేను స్త్రీనైనందుకు స్త్రీలను సపోర్ట్ చేస్తున్నాను, పురుషులకు సపోర్ట్ చేయడం అట్లా ఏమనుకోండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మాట్లాడడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు. అయితే
ట్రీట్ యువర్ వైఫ్ విత్ రెస్పెక్ట్. కొందరు కొడుతూ ఉంటారు. ఎక్కడుంది ఐక్యత? కలహానికి దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను కలహానికి సపోర్ట్ చేయను, కయ్యాలకు అస్సలే సపోర్ట్ చేయను. దేవుడు ప్రేమకు సమాధానానికి కర్త. కానీ తెలివిగా ప్రవర్తించాలి కదా. మీకు జ్ఞానం కొద్దు ఉంటే దేవుణ్ణి అడగండి. నేను అడుగుతాను రోజు ఉదయం లేవగానే నాకు జ్ఞానం కావాలి. హౌ టు డీల్ విత్ దిస్ టఫ్ సిట్యుయేషన్. ఇమ్మీడియట్లీ ఐ నీల్ డౌన్ బిఫోర్ గాడ్. లార్డ్, ఐ నీడ్ యువర్ విజ్డమ్. క్రీస్తే నా జ్ఞానం. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు చాలామంది ప్రార్థన చేస్తారు. నేనైతే జ్ఞానాభిషేకం కావాలని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివిని వివేచనయు పుట్టించు ఆత్మ అతని మీద ఉంది. యు హావ్ టు ఆస్క్ గాడ్. గాడ్ విల్ గివ్ విజ్డమ్. నీ కుటుంబంలో ఏది ఎక్కడ ఉండాలి, ప్రాపర్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టీచ్ యూ విజ్డమ్. కాబట్టి చక్కని కుటుంబాలుగా ఉండాలి. మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘంలో దేవుని స్తోత్రం. టీవీ ద్వారా విన్నవారు కూడా దీవింపబడాలి. వారికి కూడా దేవుడు చక్కని కుటుంబాలను అనుగ్రహించాలని నేను ఎంతో కోరుతున్నాను. చేదైన జీవితాలను దేవుడు మధురంగా మార్చగలడు. కనానులో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ పరిచర్య అంతటిలో కూడా ద ఫస్ట్ మిరకల్ జీసస్ ఎవర్ డిడ్ వాజ్ ఎట్ ద మ్యారేజ్ ఎట్ కానా. హీ టర్న్ వాటర్ ఇంటూ వైన్. రంగు రుచి సువాసన లేని నీళ్లను, చప్పగా ఉన్న నీళ్లను రుచికరంగా మార్చినాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, మారాను మధురంగా మార్చినాడు. చేదు జలాన్ని మధుర జలంగా మార్చిన దేవుడు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, మనస్పర్ధనలు ఉంది, సాతానుడు తాండవం ఆడుతుంటే పుట్ ఇట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. క్రీస్తు నీ పరిహారి, యేసు నీ పరిహారి. దెర్ ఇస్ నో ప్రాబ్లం దట్ జీసస్ కెనాట్ సాల్వ్. నువ్వు ప్రభువును వేడుకున్నప్పుడు నీ హృదయం ప్రేమతో నింపుతాడు. ప్రేమ లేదు ప్రభు, ఈ వ్యక్తిని ప్రేమించడం నాకు శక్తి లేదన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు గాడ్ విల్ జనరేట్ లవ్ ఇన్ యువర్ హార్ట్. లవ్ ఈజ్ ఎ గ్రేట్ యూనిఫైయింగ్ ఫోర్స్. ప్రేమకు మించిన ఐక్యత కలిగించే మరొక సాధనమే లేదు. ఐక్యత అనేదే ప్రేమ నుండి రావాలి. హల్లెలూయా. మారాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు. బండాను పగులాగొట్టి దాహం తీర్చేను, బండాను పగులాగొట్టి దాహం తీర్చేను. నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి. సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి. మనం బహు వినయంగా యథార్థంగా దేవుని సన్నిధిలో యు డిజైర్ ఫర్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్. దేవ మాకు ఒక చక్కని కుటుంబ జీవితాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ప్రేమను అనురాగాన్ని దయచేయండి. పిల్లల మధ్యలో ఐక్యత దయచేయండి. సాతాను చర్యలన్నీ బంధించండి. వారి కుయుక్తులన్నీ దహించి వేయండి తండ్రి. ఎర్నెస్ట్లీ మనము యథార్థంగా ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. ప్రార్థన చేసుకో, చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. వినిపించిన వాక్యం కొరకు స్తోత్రం. కుటుంబ విలువల్లో ఐక్యత గురించి మేము నీ మాటలు మేము విన్నాం. సమాధానం కలిగి ఉండటకు మేము ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మేము చర్యలు తీసుకుంటే మా కుటుంబంలో సమాధానం వస్తుంది. అవును ప్రభా, నీ మాట వింటే మాకు సమాధానం వస్తుంది. చేదైన జీవితాలన్నీ కూడా రుచికరంగా ప్రభువా తీపిగా నువ్వు మార్చే దేవుడవై ఉన్నావు తండ్రి. మనస్పర్ధలన్నీ కొట్టివేసే దేవుడవు తండ్రి. ఈర్ష్య, పగ, కోపము, కలహము ఇవన్నీ కూడా సాతాను నుండి ఉద్భవిస్తుందని వాటి మీద జయం పొందుకోవాలంటే మాకు ప్రార్థనా జీవితం కావాలి. మా గుండెలు నిండుగా నీ ప్రేమతో నింపబడాలి. నువ్వు ప్రేమ స్వరూపివి నాయనా, నీకు వందనాలు. మేము నిన్ను ప్రేమించకముందే మమ్మల్ని అయోగ్యులుగా ఎంచకుండా, ప్రభువా శత్రువులుగా ఎంచకుండా, దూరస్తులుగా ఎంచకుండా మమ్మల్ని మిక్కటంగా నువ్వు ప్రేమించినావు తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి, ఏ యోగ్యత లేని వారిని కూడా ప్రేమించడానికి ప్రభువా వారి నిండుగా మేము వారిని ప్రేమించడానికి మీరు శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
కుటుంబాల్లో కలహాలుంటే దూరపరచండి, అసహనం ఉంటే తొలగించండి ప్రభువా. ఆదరణ లేని కుటుంబాలకు మీ ఆదరణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓర్పు లేని కుటుంబాలకు మీ సహనము దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము విసుగకుండా, మేము సంకటపడకుండా, అలసిపోకుండా, పాపాత్ములు నీకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న నిన్ను మేము తలంచుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా నువ్వు మాకుంటే చాలు ప్రభువా. నువ్వు మా పరిష్కారివి, పరిహారివి, మా వ్యధ, బాధ, రోదన వినే దేవుడవు తండ్రి. మా సమస్యలకు నీవు సమాధానం ఇచ్చే దేవుడవు, మాకు విజయం ఇచ్చే దేవుడవు తండ్రి. మమ్మల్ని ఆదరించి మామూలు తండ్రి విజయోత్సవంగా ఊరేగించు నడిపిస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన పిల్లలను చక్కగా పెంచుకోవడానికి, సత్యం అనుసరించి నడుచుకోవడానికి ప్రభువా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు మీరు తీర్చండి, లోటుపాట్లన్నీ సవరించండి. చేతులు ఎత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. టీవీ ద్వారా వింటున్న ప్రతి కుటుంబం కూడా దీవింపబడాలని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించుగాక. మన కుటుంబాలన్నీ దేవుని చిత్త ప్రకారము దీవింపబడును గాక. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. కూడు గుట్టలు
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ